అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మొత్తం అన్ని మీడియాలని కూడా చుట్టుపడేస్తుంది. సో ఆ వార్త మీద ఒక చిన్న క్లారిటీ ఏం జరగబోతుంది అనేది. అదేంటంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్ అండ్ యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా చాలామందికి ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అని, మనీ లాండరింగ్లో వీళ్ళ పాత్ర ఉంది అని, అనధికారికంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా కొన్ని కోట్ల లావాదేవీలు వీళ్ళ అకౌంట్లో పడ్డాయి, జరిగాయి అని. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న కారణంగా కొంతమంది బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి అప్పులు పాలైపోయి తనువు చాలించారు, సూసైడ్ చేసుకున్నారు అనేది ఆరోపణ అనమాట. దాని మీద ఆల్రెడీ పంజాగుట్ట పోలీసులు 2 నెలల కిందట కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. వీళ్ళు లీగల్గా వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు. ఎందుకంటే సొసైటీలో ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళు పోలీసులు కేసులు దర్యాప్తులు ఎదుర్కోవడానికి ఇష్టపడరు అనమాట. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చేసుకుంటారు. సో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి వీళ్ళందరికీ నోటీసు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సాధారణంగా ఈడీ ఏ విషయం మీదైనా ఫోకస్ పెట్టిందంటే కొంచెం డెప్త్గానే వెళ్తుంది. ఈడీ ఇన్వెస్టిగేషన్స్ పర్టికులర్గా ఇటువంటి ఫైనాన్షియల్ విషయాల్లో, మనీ లాండరింగ్ విషయాల్లో ఈడీ దర్యాప్తు చాలా డెప్త్గా ఉంటుంది. వీళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం, బ్యాంకు లావాదేవీలు, వీళ్ళకున్న మొత్తం, అంటే వీళ్ళకి ఏమైనా బినామీలు ఏమైనా బయట ఉన్నారా, అసలు వీళ్ళని ఎవరు సంప్రదించారు, ఏ అకౌంట్ నుంచి వీళ్ళకి వచ్చాయి, వీళ్ళు ఎన్ని అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళ స్టేటస్ ఏంటి, వీళ్ళు ఉన్నదేంటి, వీళ్ళు ఇల్లు ఏంటి, వీళ్ళు మొత్తం అంతా కూడా అంటే పేగులు లెక్క పెట్టేసి బయట పెడతారనమాట. సాధారణంగా ఈడీ రంగంలోకి దిగితే అలా ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీకు ఆ కండిషన్స్, ఆ దర్యాప్తు క్రమం చెప్పడానికి ముందు ఒక చిన్న కేసు గుర్తు చేస్తా. దాదాపుగా ఒక 4-5 ఏళ్ల కిందట తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు సినీ రంగాన్ని డ్రగ్స్ కేసు బాగా ఇబ్బందులు 3 ఏళ్ల కిందట అనుకుంటా, 2021-22 ఆ టైంలో పూరి జగన్నాథ్, రవితేజ, రానా, నవదీప్ లాంటి చిన్న చిన్న హీరోలు, చాలామంది సినీ రంగానికి చెందిన చాలామంది డ్రగ్స్ కేసుల్లో నిషేధిత మాదక ద్రవ్యాలు స్వీకరించారు అనే కేసులో దర్యాప్తు ఎదుర్కొన్నారు. పోలీస్ సిట్ విచారణ ఎదుర్కొన్నారు, వెళ్ళారు, వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత పురోగతి ఏమైనా ఉందా? అరెస్టులు జరిగాయా? అట్లీస్ట్ ఛార్జ్ షీట్లు వేశారా? రిమాండ్ రిపోర్ట్లు వేశారా? ఏమీ లేదు. వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అట్లీస్ట్ రిమాండ్ రిపోర్ట్ లేదు, అట్లీస్ట్ ఛార్జ్ షీట్ కూడా లేదు. అరెస్ట్ చేస్తే రిమాండ్ రిపోర్ట్ రావాలి, వాళ్ళకి రిమాండ్ విధిస్తే రిమాండ్ రిపోర్ట్ రావాలి. వాళ్ళకి రిమాండ్ విధించలేదు కాబట్టి రిమాండ్ రిపోర్ట్తో మనకు పని లేదు, కానీ ఛార్జ్ షీట్ వేయొచ్చు. ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే ఆ ఎఫ్ఐఆర్ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, వీళ్ళు చేసిన నేరం ఏంటి, దాని మూలాలేంటి, కారణాలేంటి, ఇదంతా తెలుపుతూ ఒక ఛార్జ్ షీట్ కోర్టులో వేయొచ్చు. వేశారా? వేయలా. సో నిషేధిత మాదక ద్రవ్యాలు వాడారు అనే కేసులో విచారణ ఎదుర్కొన్న సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఆ కేసు ఆల్రెడీ పక్కకు వెళ్ళిపోయింది. దాని జోలికి ఎవరు వెళ్ళలేదు, దాన్ని అందరూ మర్చిపోయారు కూడా. 2021-22లో తెలుగు రాష్ట్రాల్లో అదే సంచలనం. సో తర్వాత ఇప్పుడు ఇది కూడా అదే కోవకు చెందుతుంది. ఎందుకంటే సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడం ద్వారా మేము పని చేస్తున్నాం, మేము చాలా సీరియస్గా ఉన్నాం, మాకు ఎవరైనా ఒకటే, సాధారణ ప్రజలైనా ఒకటే, సెలబ్రిటీలైనా ఒకటే, సినిమా వాళ్ళైనా ఒకటే, రాజకీయ నాయకులైనా ఒకటే అనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి మా వ్యవస్థ ఒకటి బలంగా ఉంది దేశంలో, మేము ఆర్థిక నేరాల మీద దృష్టి పెడితే లోపలికి డెప్త్గా లాగేస్తాం అని చెప్పుకోవడానికో నిరూపించుకోవడానికో అప్పుడప్పుడు ఈ వ్యవస్థలు మేము పనిచేస్తున్నాం అని చెప్పడానికి ఇలా నోటీసులు ఇస్తాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇదేంటి నువ్వు ఈడీని అవమానిస్తున్నావు, ఈడీ అనేది చాలా బలమైన వ్యవస్థ కదా అని మీకు అనిపించవచ్చు. నిజమే, ఈడీ బలమైన వ్యవస్థ. ఎవరి మీద? సామాన్యుల మీద. ఈడీ నిజంగా బలమైన వ్యవస్థ అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎందుకు 12-13 సంవత్సరాల నుంచి ఉంటాయి? ఆయన అన్ని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు, 43,000 కోట్ల విలువైన స్కామ్ జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, ఈడీ కొన్ని ఆస్తులు జప్తు చేసిన తర్వాత ఎందుకు 1 by 1 రిలీజ్ చేసేస్తున్నారు? ఈడీ నిజంగా బలమైన వ్యవస్థ అయితే ఈ దేశంలో మనీ లాండరింగ్ చేసి అక్రమంగా సంపాదించిన వాళ్ళ అక్రమాస్తులు ఎందుకు వాళ్ళ ఖాతాల్లోనే సేఫ్గా ఉంటున్నాయి? కాబట్టి ఈడీ బలమైన వ్యవస్థే. ఎందుకంటే వాళ్ళకి గిట్టని వాళ్ళకి రాజకీయంగా ఎవరి మీదైనా ప్రయోగించడానికి ఈడీ అధికారంలో ఉన్న వాళ్ళకి బలమైన వ్యవస్థ. దేశ ప్రజలకు తెలియడానికో, దేశ ప్రజలకు ఈ వ్యవస్థ గురించి కాస్త అవగాహన రావడానికో సెలబ్రిటీలకు నోటీసులు ఇస్తే వీళ్ళు. సో అంటే నేను ఇక్కడ ఎవరిని అవమానించాలో మాట్లాడలేదు, సూటిగా స్పష్టంగా చెప్పేస్తున్నా. ఈ కేసు ముందుకైతే వెళ్దాం. జస్ట్ నోటీసులు ఇచ్చారు,
వీళ్ళు విచారణకు వెళ్తారు, 1-2 సార్లు ఎదుర్కొంటారు, విచారణ ఎదుర్కొంటారు. ఆ తర్వాత అప్డేట్ ఏమీ రాదు. అప్డేట్ అనేది ఎవరు చెప్పరు. అటువైపు ఈడీ నుంచి చెప్పరు, ఇటువైపు పోలీసులు చెప్పరు, ఇటువైపు సెలబ్రిటీలు చెప్పరు. అయిపోద్ది, కేసు క్లోజ్ అయిపోద్ది. ఒక 2-3 నెలల తర్వాత అందరూ మర్చిపోతారు. సాధారణంగా జరిగేది అదేనమాట. కానీ బెట్టింగ్ యాప్స్ని నిజంగా లోతుగా దర్యాప్తు చేస్తే మూలాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆన్లైన్ రమ్మీ అని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అని స్టిల్ ఇప్పటికీ యూట్యూబ్లో కానీ, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ లాంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, సోషల్ మీడియా పేజీల్లో కానీ ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉన్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి? 2 నెలల కిందటే పంజాగుట్ట పోలీసులు కట్టడి చేసినప్పుడు, కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వీటి మూలాలన్నీ కూడా మన దేశంలో లేవు. వాళ్ళే ఆఫ్రికా కంట్రీస్ నుంచో, పశ్చిమాసియా కంట్రీల నుంచో వీటిని నడిపిస్తారు. వాటి సర్వర్లు కూడా మనకు దొరకవు. అవన్నీ కూడా డార్క్ వెబ్లు అనమాట. అంటే వాటి సర్వర్లు కూడా ఐడెంటిఫై చేయడం కష్టం, వాటి లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం కష్టం. ఒక యాప్ని నిషేధించినా అదే పేరుతో కాస్త స్పెల్లింగ్ మార్చి ఇంకో యాప్ తీసుకొచ్చేస్తారు. దీని అకౌంట్లన్నీ దానిలోకి మళ్ళీ ఇచ్చేస్తారు. ఎందుకంటే వన్స్ ఒక యాప్లోకి మనం రిజిస్టర్ అయిన తర్వాత మన డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది కదా. ఆ డేటాను బేస్ చేసుకుని వాళ్ళు కొత్త నోటిఫికేషన్లు ఇస్తారనమాట, ఊరిస్తూ ఉంటారు. అలాగే జరుగుద్ది. సో బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయడానికి నిజంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంటే లోక్సభ అంటే ఉభయ సభల్లో ఒక పెద్ద చట్టం తీసుకొని రావాలి. అవసరమైన చట్ట సవరణలు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రమోట్ చేసే వాళ్ళ విషయంలో నిజంగా సీరియస్గా ఉంటే, స్ట్రిక్ట్గా ఉంటే ఒకరిద్దరికి జైలు శిక్ష పడేలా చేయాలి. అంత అడ్డగోలుగా మీరు ఎలా సంపాదించారు? ఎవరైతే వీళ్ళని చూసి మోసపోయి ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి కుటుంబాలన్నీ కూడా నాశనం అయ్యాయో ఆ కుటుంబాలకు వీళ్ళు తీసుకున్న డబ్బుల నుంచి సాయం చేయించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో ఒక కుర్రాడు ఉన్నాడు, ఎవరో నేను పేరు మార్చి చెప్తాను, విజయ్ అనే కుర్రాడు. ఒక కాలేజీలో చదువుతా ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి 8 లక్షలు లాస్ అయ్యాడు. దాన్ని అప్పులు తీర్చలేక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తిడతాడని చెప్పి చేసుకున్నాడు. ఇప్పుడు 8 లక్షలు ఎవరు అప్పు తీరుస్తారు? ఆ కుటుంబం మీదకి వెళ్తారుగా, అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరుగా. ఆ 8 లక్షలు అప్పు తీర్చడానికి ఏ ప్రకాష్ రాజో, ఏ రానానో, ఏ విజయ్ దేవరకొండ ఖాతాల నుంచో వేయాలి. అప్పుడు కదా న్యాయం చేసినట్టు. కానీ అవి చేయరు. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ రైలు నుంచి దూకి చేసుకున్నాడు. అతను కూడా భారీగానే అప్పుల పాలయ్యాడు ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి, ఐపీఎల్ సీజన్ టైంలో. సో మరి అతని కుటుంబానికి న్యాయం చేయాలిగా. సో ఇప్పుడు వీళ్ళు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కోర్టుల్లో మునిగి తేలుతున్నారు కాబట్టి వీళ్ళ డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి వేసేయాలి. అప్పుడు సమన్యాయం జరిగినట్టు, అప్పుడు వీళ్ళ దర్యాప్తు మంచి ట్రాక్లో ఉన్నట్టు. అందుకే నేనేమంటానంటే సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడం ఇదంతా కూడా డ్రామా, ఇదంతా కూడా షో, ఇదంతా కూడా నెక్స్ట్ జరిగేది ఏమీ ఉండదు. ఏదో నోటీసులు ఇచ్చారు, వీళ్ళు వెళ్తారు, అక్కడ టీ స్నాక్స్ తాగుతారు, కాసేపు మాట్లాడతారు, వచ్చేస్తారు, వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు, అంతే తప్ప అంతకుమించి ముందుకు వెళ్ళదు. అలా ఎలాగా వెళ్ళదు. కాబట్టే ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ వల్ల నాశనం అయ్యాయో పేద కుటుంబాలు, ఆ పేద కుటుంబాలకు వీళ్ళ అకౌంట్లో డబ్బులు స్టేట్మెంట్లు చూసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే బెటర్. అది న్యాయం చేసినట్టు. అది చేయలేరు, ఇది చేయలేరు, ఓన్లీ షో చేస్తారు అంతే. థ్యాంక్ యూ.